వీకెండ్ స్టార్ట్. తెలియదు ఏముంది భయ్య, సాటర్డే వచ్చిందంటే లేట్ నైట్ స్ట్రీట్ ఫుడ్. అవుయ్యా, సో ఈ లేట్ నైట్ స్ట్రీట్ ఫుడ్ కోసం నేను సీదా గచ్చిబౌలి వెళ్ళిపోయాను. సో గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్ బిల్డింగ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ తిందామనేసి. చలో డిఎల్ఎఫ్. So this weekend, especially DLF Gachibowli, Hyderabad. సో మాకేం దొరుకుతుందో చూడాలి. ఆల్మోస్ట్ అన్నీ తినేసాం భయ్య ఇక్కడ, లైక్ షవర్మా, మ్యాగీ. సో AM to 3AM అన్నీ టేస్ట్ చేసాము, ఈవెన్ దో జ్యూసెస్ కూడా. సో నాకు అయితే స్పెషల్గా తిందామని అక్కడ ఏం అనిపించట్లేదు, స్పెషల్గా అయితే ఏం లేదు అక్కడ. సో షవర్మా కూడా తినేసాను. ఫుడ్ కోర్ట్లో ట్రై చేస్తాం ఏమైనా దొరుకుతుందా స్పెషల్గా, లేదా అదే రొటీన్ మ్యాగీయా. చలో ఎంట్రీ చేద్దాము లోపల ఏముందో. టిఫిన్స్ అయితే తిన్నాను భయ్యా, సంథింగ్ లైక్ స్పెషల్గా ఏదైనా ఉండాలని ట్రై చేస్తున్నా. ఆకలి అయితే అంత అవ్వట్లేదు, ఫిర్ భీ నూడిల్స్ స్పెషల్ ఐటమ్ దొరుకుతుందని చూద్దామని. ఇంత మార్నింగ్ అయితే నూడిల్స్ అస్సలు కాదు భయ్యా మన వల్ల. మ్యాగీ సెక్షన్ ఖాళీగా అనిపిస్తుంది, ఎవరు లేరు కస్టమర్స్ కూడా. సో ఎవరు లేని దగ్గర తెలుసు కదా మనమైతే తినలేము. సో మనకు కొద్దిగా చలో మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, సో డిఎల్ఎఫ్లోనే ట్రై చేద్దామని కెఫ్టేరియాలో. చలో డిఎల్ఎఫ్. సో డిఎల్ఎఫ్లో కొద్దిగా కెఫ్టేరియాలో బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు, చికెన్ వ్రాప్. సో ట్రై చేద్దామని వచ్చేసాను డిఎల్ఎఫ్ సైబర్ సిటీ హైదరాబాద్. సో అవుట్ సైడ్లో బండి మనది పార్క్ చేసేసి లోపల ఎంట్రీ. టిక్ 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 టిక్. డిఎల్ఎఫ్ అవుట్ సైడ్ పార్కింగ్ చేసేసి లోపల ఎంట్రీ అయిపోయాను, లిఫ్ట్ ఎక్కేసాను. సో కెఫ్టేరియాలో మనది ఎంట్రీ అవుతుంది. సో ఇతను మన ఫ్రెండ్ సంగమేష్. సో లాస్ట్ టైం కూడా మనము కేపీ హోటల్లో కలిసాం కదా. సో ఇతనే మన ఫ్రెండ్ సంగమేష్. సో మళ్ళీ అతనితోనే రావడం జరిగింది. ఉండాలి భయ్య, ట్రావెల్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉండాలి, ఒక బిల్ అయినా కట్టాలి కదా. మన మీద కట్టాము. సో లిఫ్ట్లో కూడా ఎవరు లేకుండా బిల్డింగ్ మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. సో చలో ఎంట్రీ అయితే అయిపోయాము. పెద్ద బిల్డింగ్ బ్రో, ఎంటీ లిఫ్ట్, మై గాడ్ అన్బిలీవబుల్. మల్టిపుల్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఎవరు కూడా కనిపించట్లేరు. సి డిఎల్ఎఫ్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఆల్మోస్ట్ ఫ్రైడే అందరూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. సో మేము కూడా ఆఫీస్కి వచ్చేసి లైక్ ఏదైనా స్నాక్స్ తిందామని బయటికి వచ్చాము. సో కెఫ్టేరియాకి రాబోతున్నాము, ఎంటర్ అవుతున్నాము, అయిపోతున్నాము, చేసాము బ్రో. అరే రే 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 బౌరాన్ ఉంది పోయా కెఫ్టేరియా. మై గాడ్, లైక్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుక్ ఉంది బ్రో. హైలైట్ కెఫ్టేరియా బ్రో ఇది. అవసరం వరల్డ్ క్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. నైస్ వ్యూ, సైలెంట్ ఏరియా, డీసెంట్ కెఫ్టేరియా. సో ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం, ఇస్తారా. యాక్చువల్లీ ఇది పెద్ద టైమింగ్ అయితే ఇస్తారా వాళ్ళది. లెట్స్ సీ. ఇక్కడ వీళ్ళ దగ్గర మన ఫ్రెండ్ చెప్పినట్టే చికెన్ వ్రాప్ బాగుంటుందని వచ్చాము, టేస్ట్ చూడాలి. సో కెఫ్టేరియాలో ఎంటర్ అయిపోతున్నాను. ఫ్రూట్ జ్యూస్, బేకర్స్ ఐటమ్, శాండ్విచ్, వ్రాప్స్, KFC ఐటమ్స్. నో 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 నో, జస్ట్ వ్రాప్ అని చెప్పాడు. సో లైక్ షవర్మా లాగానే ఉంటుంది. 150 to 200 ప్రైస్. చలో సెక్షన్కి వెళ్ళిపోదాం. ఫైన్కి సెక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నో ఐస్ క్రీమ్స్. Frankie.
కెఫ్టేరియాలో అయితే చాలా పెద్దగా ఉంది. సో మన ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కూడా, అక్కడ ఆర్డర్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ టేస్ట్ చేయబోతున్నాం మనం పండి. సో మాస్టర్ ఎలా చేస్తాడో చూడాలి. జస్ట్ ఆల్ స్నాక్స్ భయ్యా. సూపర్ సూపర్. తింటుంటే అయితే అరే 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 చూసి హైలైట్. షవర్మాతో కంపేర్ చేస్తే ఇట్స్ లిటిల్ బిట్ ఫైన్. షవర్మా అయితే డ్రైగా ఉంటుంది. సో ఇందులో కొద్దిగా చూసి నైస్ టేస్ట్. అవుట్ ఆఫ్ 5 I can give here like 3 rating. Awesome sitting on area. The open place, no disturbance, no street food.